అండి అందరికీ నమస్తే. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి. మనం వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకులు చేస్తాం. నేను ఈసారి ఓట్స్తో మోదకులు చేశానండి. చాలా బాగా వచ్చినాయి. హెల్దీగా కూడా ఉంటుంది. ఓట్స్తో అయితే మనం రకరకాలుగా చేస్తాం కదా, ఈసారి ఓట్స్తో తయారు చేయండి. చాలా బాగా వచ్చినాయి, హెల్దీ కూడా. ముందుగా ఒక 2 కప్పుల ఓట్స్ని మిక్సీ పట్టుకోండి, పౌడర్ చేసుకోవాలి దీన్ని. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఓట్స్ పౌడర్ వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. అందులోనే 1 కప్పు మిల్క్ పౌడర్ వేసాను. ఇది కూడా వేసి కలిపి ఒక 1/2 లీటర్ పాలు, కాచిన పాలు, చిక్కటి పాలు వేసుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు మిల్క్ మైడ్ వేసాను. వేసి ఒకసారి కలిపి టేస్ట్కి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకుని బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత మనం మోదకులు చేసుకోవాలి. నేను డెకరేషన్ కోసమని పిస్తా పప్పు సన్నగా తరిగి వేస్తున్నాను. నేను చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. పిస్తా పప్పు వేసుకోవచ్చు. అలాగే నేను కొబ్బరి పొడితో కూడా చేశాను కొన్ని. ఇలాగ మనకు నచ్చినట్టు రకరకాలుగా చేసుకోవచ్చండి. చాలా బాగా కుదిరింది, చాలా బాగున్నాయి కూడా, టేస్ట్ కూడా బాగున్నాయి. ఈసారి వినాయక చవితికి ఇలాగ హెల్దీగా ఓట్స్తో తయారు చేసుకోండి, చాలా బాగున్నాయండి. అలాగే కొబ్బరి పొడితో కూడా చేసి చూపిస్తున్నాను మీకు. కొబ్బరి పొడి డ్రైది ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను. వినాయకుడికి చాలా ఇష్టం కదా, మనం కూడా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోండి, చాలా బాగా వచ్చినాయి. ఈసారి వినాయకుడికి హెల్దీగా ఓట్స్ మోదకులండి రెడీ అయిపోయినాయి, చాలా బాగున్నాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.